హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన యూనిట్ 1 ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి మరి ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ 3 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. మరి ఈ 5 ప్రాబ్లమ్స్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఏంటి ఆ ఫార్ములాస్, ఎలా చేయాలి, ఆ ఫార్ములాస్ ఏంటి, సో దాన్ని ఉపయోగించుకొని ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. ఇంటెగ్రల్ చూడండి, ఫస్ట్ నేను 3 ఫార్ములాస్ చెప్తున్నాను. ఇంటెగ్రల్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో మరి ఫార్ములా ఏంటంటే ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇది ఫార్ములా. ఇంటెగ్రల్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ ఎక్స్ బై 2 వస్తుంది. ఇంకా ఈ టర్మ్ ఇదే వస్తుంది, ఇక్కడే వస్తుంది. మళ్ళీ ఏ స్క్వేర్ బై 2, ఇక్కడ ఎక్స్ బై 2, అక్కడ ఏ స్క్వేర్ బై 2, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంటెగ్రల్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే చూడండి, ఎక్స్ బై 2 ఇంటూ రూట్, ఇక్కడ ఏముందో అదే ఇక్కడ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ, ఇంటెగ్రల్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్న ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్నే ఒకటే. ఓకే, ప్లస్లో రెండిట్లో ఏదైనా ఒకటి. 2 + 1 3నే కదా, రూట్ 3. రూట్ 1 + 2 ఎంత, రూట్ 3ని. నువ్వు ఫస్ట్ ఏ స్క్వేర్ రాసినా ఎక్స్ స్క్వేర్ రాసినా ప్రాబ్లం ఏం లేదు, ఒకటే ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని. ఎక్స్ బై 2 ఇంటూ ఇదే ఇక్కడ వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తే సైన్ ఇన్వర్స్, ఏ స్క్వేర్ ప్లస్ వస్తే సైన్ హెచ్ ఇన్వర్స్. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తే మైనస్ వస్తుంది ఇక్కడ, మళ్ళీ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై. ఈ 3 ఫార్ములాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములాస్. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటున్నా. లెట్ క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ రూట్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎస్, మరి 9ని మనం 3 స్క్వేర్గా రాసుకోవచ్చు, ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ 2 టర్మ్స్ స్క్వేర్లోనే ఉండాలి. కాబట్టి రూట్ 3 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ ఏ అంటే ఎంత అంటే 3 అని, ఎక్స్ పక్కన ఇక్కడ ఉండేది ఏ అన్నమాట. ఓకే, సో ఇందాక చెప్పాను ఇంటెగ్రల్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ ఫార్ములాని ఏం చెప్పాను చూడండి, ఇంకొకసారి నోట్ చేస్తున్నా. ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఓకే, సో క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎక్స్ బై 2, ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఇదే వస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2, ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ డైరెక్ట్గా రాస్తున్నాం, లేకుంటే ఇంకొక స్టెప్ చేద్దాం. సో 3 స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఏ అంటే ఎంత 3, ఇంటిగ్రేషన్ చేసాము, ప్లస్ ని యాడ్ చేస్తుంది. సో ఇక్కడ ఐ అంటే మన ప్రాబ్లమే. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్
dx is equal to x by 2 into root 9 minus x square plus 3 square అంటే 9 by 2 into sin inverse x by 3 plus c. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక్కసారి మీరు గమనిస్తే ఇంకొక ప్రాబ్లం చూడండి, రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, అది కూడా ఇప్పుడు చేసిన ఫార్ములానే. ఓకే, సో అది చేద్దాం. చూడండి ఏంటంటే 1 2 3 4 మీరు నెంబరింగ్ ఇచ్చుకుని ఫోర్త్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లము ఫోర్త్ ప్రాబ్లం ఒకటే. అయితే అక్కడ 25 ఉంది, 25ని మనము 5 స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, ఎస్, ఇక్కడ ఏ అంటే ఎంత అంటే 5. సో ఏ ప్లేస్లో ఆ ఫార్ములాలు 5ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ అంటే 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 అంటే 5 స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఇక్కడ 5. ఓకే, సో ఫైనల్గా రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఇంటూ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంత అంటే 25. ఓకే, బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 5. ఎస్, ఇలా చేయాలి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎస్, చూడండి. సో ఇంటెగ్రల్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 డిఎక్స్, మీరు గమనిస్తే 6 స్క్వేర్ రాసుకోవచ్చు 36ని. ఓకే, సో రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ డిఎక్స్. ఎస్, ఇది ఏ ఫార్ములా, ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయినా ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయినా ఒకటే అని చెప్పాను. ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, ఇది అన్నమాట. ఓకే, మీరు గమనిస్తే ఇక్కడ ఏ అంటే 6 అని, సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఆ ఫార్ములాని అప్లై చేద్దాం. ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఇదే వస్తుంది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 అంటే 6 స్క్వేర్ బై 2, 6 స్క్వేర్ అంటే 36 బై 2, నెక్స్ట్ స్టెప్లో రాద్దాం, ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే 6, ఇంటిగ్రేషన్ చేశాను ప్లస్ సిని యాడ్ చేస్తున్నా. సో క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 6 స్క్వేర్ అంటే ఎంత 36 బై 2. సో 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, 2 1s 2 8 టైమ్స్. ఓకే, సో ప్లస్ 18 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై 6 ప్లస్ సి. ఓకే, సో ఫైనల్గా I అంటే మన ప్రాబ్లమే అనుకున్నాము, సో దాన్ని రీప్లేస్ చేద్దాం. సో దేర్ ఫోర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక ఇది రాసేయడమే, ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 18 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై 6 ప్లస్ సి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్, ఇంటెగ్రల్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 డిఎక్స్. ఎస్, మీరు గమనిస్తే 4ని 2 స్క్వేర్గా రాయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 అవుతుంది. సో ఫార్ములా చూడండి, ఇంటెగ్రల్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్, ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 రాదు, ఇక్కడ ఎక్స్ మైనస్ వస్తుంది, సైన్ హెచ్ ఇన్వర్స్ ప్లేస్లో కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నా, ఇంటెగ్రల్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ.
ఎస్ డైరెక్ట్గా ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ వస్తుంది ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఓకేనా, 2 స్క్వేర్ అంటే 4/2. ఎంత 4/2 అంటే 2 అని. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా ఒక 2 క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఇక్కడ 2 అని. ఓకే, సో x/2 ఇంకా 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఇక్కడ ఒక 2 మాత్రమే ఉంటుంది ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ x/2. ఓకే, మరి ఐ అంటే మన ప్రాబ్లమే √(x²-4) dx. ఓకే, ఇది ఇలానే రాయాలి. -2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ x/2 ప్లస్ సి. ఓకే, ఎస్ ఇది అనమాట. నెక్స్ట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, మన ఛానల్లో ఆటో డబ్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే అన్ని యూట్యూబ్ ఛానల్స్కు ఆ ఆప్షన్ కొత్తగా వచ్చింది. మీరు అంటే ఓన్లీ ఇంగ్లీష్ వీడియోలో మన వీడియోని ప్లే చేసినప్పుడు ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది. సార్ ఇంగ్లీష్లో వస్తుంది తెలుగులో రాలేదు అని కొందరు కామెంట్ చేశారు. ఏం లేదు, మన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆడియో ట్రాక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఆడియో ట్రాక్. సో అందులోకి వెళ్ళి మీరు ఇంగ్లీష్ అని వస్తుంది, అదేవిధంగా ఒరిజినల్ తెలుగు. సో అది క్లిక్ చేసుకుంటే మన వీడియో తెలుగులో వచ్చేస్తుంది. ఓకేనా, సో కాబట్టి ఏంటంటే వీడియోకి వెళ్ళి మన ఛానల్ ఏ వీడియోకైనా వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే రీసెంట్గా చేసే వీడియోస్కి ఈ ఆప్షన్ ఎనేబుల్ అయింది. కాబట్టి మీరు వీడియోని ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో సెట్టింగ్స్ ఉంటుంది. సో క్లిక్ చేస్తే యాక్చువల్గా మీరు 720 పిక్సెల్ని కానీ 1080 పిక్సెల్ అంటే వీడియో క్లారిటీ ఉంటుంది కదా. సో అక్కడే ఆ సెట్టింగ్స్ ఆప్షన్కే వెళ్ళాలి. ఆ సెట్టింగ్స్ ఆప్షన్కి వెళ్ళి ఆడియో ట్రాక్ అనేది ఉంటుంది. ఆడియో ట్రాక్ తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, దాని కిందనే ఒరిజినల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అది క్లిక్ చేయాలి. ఓకేనా, ఎస్. మరి ఇంకొక లాస్ట్ ప్రాబ్లం ఉంది, మరి డిస్కస్ చేద్దాం. అది కూడా 4వ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాను, మరి 5వది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ థర్డ్ వన్ 5th వన్ ఒకటే, x² - 36 dx. ఓకే, సో 36ని మనం 6 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏ అంటే 6. ఎస్, మీకు ఇదో ఈ ఫార్ములాని (x² - a² dx) అదే ఫార్ములా. ఓకేనా, ఎస్ x/2 ఇంటూ (x² - 6² dx). ఓకే, ఇక్కడ dx రాదు కదా ఫార్ములాలో. -a²/2 అంటే ఏ అంటే ఇక్కడ ఎంత 6²/2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ x/a. ఏ అంటే ఇక్కడ ఎంత అంటే 6 అన్నమాట. కాబట్టి ఫార్ములాలో అప్లై చేశాను అంతే, ఏ ప్లేస్లో 6ని సబ్స్టిట్యూట్ చేశాను అంతే. 6²/2 అంటే 36/2 అంటే 18 అవుతుంది. 36/2, 2 ones 2 8 times. ఓకే, -18 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ x/6. సో ఫైనల్గా ఇది మన ఆన్సర్. కాబట్టి సో ఫార్ములాస్, ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ని చేసేయచ్చు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.